నమస్తే అండి జగదేవ్ గారు. నమస్తే. ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధానికి సంబంధించి రోజుకొక వార్త బయటకొస్తుంది. అప్పుడే చెప్తున్నారు పెట్రోల్ ధరలు ఈ నెలాఖరులోగా ఖచ్చితంగా ఆకాశాన్ని అంటుతాయి అంటున్నారు. గ్యాస్ రేట్లు పెరుగుతాయి అంటున్నారు. బట్ మనకేమో అంత సీన్ లేదు. మనకేం పెరిగే అవకాశాలు లేవు అంటున్నారు. ఇందులో మధ్యలో ట్రంప్ గారు వచ్చారు. మరోపక్క మనమెందుకు మౌనంగా ఉన్నది కూడా ఒక క్వెషనే. ఇలా రకరకాల సందేహాలున్నాయి. కాస్త క్లియర్‌గా చెప్తారా? యాక్చువల్‌గా భారతదేశం అనేది అందరికీ అజాత శత్రువే. మనకు మనంగా ఎవరితో గొడవ పెట్టుకోరు. మనకు మనంగా ఎవరితోనూ కయ్యానికి కాలు దువ్వరు. రెండోది, నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత రెండోసారి, ఇప్పుడు మూడోసారి కదా! రెండోసారి 19లో అయినప్పుడు దౌత్యపరమైన కార్యక్రమాలు చాలా ఉన్నాయి. ప్రపంచ దేశాలతో చుట్టూ రావడానికి ఆయన అటు ఆస్ట్రేలియా నుంచి ఇటు అమెరికా వరకు, ఆ చివరి నుండి ఈ చివరి వరకు అన్ని దేశాలు టచ్ చేసాడు ఆల్మోస్ట్ ఆల్. టచ్ చేసినప్పుడు కూడా ఆయా దేశాలకెళ్తే ఏంటి పోప్ లాంటి వాళ్ళు కూడా, పోప్ అంటే మన రీసెంట్‌గా చనిపోయారు అనుకోండి ఆయన. అటువంటి వాళ్ళు కూడా భారతదేశం గురించి కానీ కలవడానికి ఎవరు పరమైన వేత్తలు ఎవరు వెళ్ళినా కూడా కలవడం, మాట్లాడటం. అంత దుబాయ్ రాజులు కూడా ఈయన స్వయంగా వచ్చి ఆహ్వానించడం మోదీ గారికి. అంటే భారతదేశం ఇది, భారతదేశం వాట్ ఈజ్ అంటే ఇలా చూపించాడు ఆయన ఒక్కసారి ప్రపంచ దేశాలకి మన ఇండియా. మనది వసుదైక కుటుంబము. నెక్స్ట్ రేపు ఈ యోగా అనేది కూడా, ఈ యోగా ద్వారా కూడా ఇంకొన్ని దేశాలు కనెక్ట్ అయ్యాడు ఆయన. ఈ యోగా మా దగ్గర ఉంది, ప్రపంచం వరల్డ్ యోగా డే చెయ్యాలని చెప్పి ఐక్యరాజ్య సమితి యోగా పుట్టిందే భారతదేశంలో అనేది కూడా బాగా ప్రాచుర్యంలోకి తీసుకొచ్చింది ఈ ఎన్డీఏ కూటమే, దాంట్లో డౌట్ లేదు, ఎన్డీఏ ప్రభుత్వమే. సో ఇవన్నీ చేస్తున్నప్పుడు ఇప్పుడు ఇరాన్తో అంత విభేదాలు లేవు, కానీ ఎక్కడో కొంచెం మతపరమైన ఇబ్బందుల్లో ఏదైనా ఉంటే ఉండొచ్చేమో కానీ, ఎందుకంటే అటు మన పాకిస్తాన్కి సపోర్ట్ ఇచ్చాడు. బట్ ఇరాన్తో కూడా కొంత సఖ్యత ఉంది, ఇజ్రాయెల్తో ఇంకా ఎక్కువ సఖ్యత ఉంది. ఇజ్రాయెల్కి సపోర్ట్ చేస్తే ఇరాన్కి కొద్దిగా ఇదవుతుంది, ఇరాన్కి సపోర్ట్ చేస్తే ఇజ్రాయెల్తో ఉన్న ఇంకా స్నేహస్తం ఇబ్బంది అవుతుంది. ఇజ్రాయెల్తో సుమారుగా కొన్ని $1 బిలియన్ బిజినెస్ జరుగుతుంది. ఇటు ఇరాన్తో కూడా ఆయిల్స్ పరమైన ఒప్పందాలు, ఇప్పుడు చైనా తర్వాత ఎక్కువగా ఆయిల్ తీసుకొచ్చుకునేది ఇరాన్ నుంచి మనమే, చైనా తర్వాత. సో అట్లా కొన్ని ఉన్నాయి. ఇప్పుడు ఆ మధ్యన ఉక్రెయిన్, రష్యా గట్టిగా మాట్లాడితే మనకు రష్యానే ముఖ్యం భారతదేశానికి. ఇప్పుడు కాదు, అనాదిగా వస్తున్నది నుంచి రష్యానే మనకి ఇష్టము, మనకు కావాలి కూడా. ఇప్పుడు మొన్న జరిగిన యుద్ధంలో మన రష్యా నుంచి కొనుగోలు చేసిన ఉండొచ్చు, మన దేశ సామర్థ్యం పెంచుకోవడానికి రష్యా నుంచి కొనుక్కున్నాం, ఇజ్రాయెల్ నుంచి కొనుక్కున్నాం, అంటే సాన్నిహిత్యం ఉంది. అందుకే ఏంటంటున్నారంటే మన ఎక్కడ మాట్లాడట్లేదు. అలాగని ఉక్రెయిన్ మీద ఎక్కడ బ్యాడ్ స్టేట్మెంట్ ఇవ్వలే. యుద్ధం సామరస్యంగా ఉండడానికి ప్రయత్నిస్తుంది భారతదేశం ఇప్పుడు అనగా ఒక న్యూట్రల్ స్టేట్మెంట్ ఇచ్చేశారు జయశంకర్ గారు కానీ, మోదీ గారు కానీ. సో ఇప్పుడు ఏమవుతుంది, అమెరికా వాడు ఖచ్చితంగా నేను ఇజ్రాయెల్కే సపోర్టు, ఇజ్రాయెల్కే ఇది చేస్తాను, ఇరాన్ చేసే మంచి పద్ధతి కాదు, నీకు కూడా అటాక్స్ పెరుగుతాయి, నువ్వు ఎక్కడ దాక్కున్నా నిన్ను వదలవని చెప్పి ట్రంప్ స్టేట్మెంట్స్ ఇచ్చాడు. మరోవైపు ఇరాన్ నువ్వేం చేస్తావు చేసుకో, మేము తగ్గం కదా అని చెప్పి వీళ్ళు ఇజ్రాయెల్ మీద బాలిస్టిక్ ప్రయోగాలు చేశారు. అటు G7 సదస్సుకి వెళ్తున్న ట్రంప్ కూడా ఆగమేఘాల మీద మళ్ళీ కెనడా నుంచి వెనక్కి యుఎస్ వచ్చేసి ఇట్లా ఉంది మా ఇరాన్ ఇలా చేస్తే మాత్రం నువ్వు ఎక్కడున్నావు, మిమ్మల్ని వదలం, మేము ఇజ్రాయెల్కే సపోర్ట్ చేస్తాం అన్నట్టు. ఎందుకు, ఇజ్రాయెల్తో చాలా దౌత్యపరమైన సంబంధాలు ఉన్నాయి. ఇజ్రాయెల్ దేశస్తులే చాలామంది అమెరికాలో ఉండే ఆర్థిక పరిస్థితికి ఉండే ఎంటర్ప్రైనర్స్ కూడా వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. ఇవన్నీ పక్కన పెడితే చాలామందికి తెలియని విషయం ఏంటంటే, అమెరికా భారతదేశం కంటే ఎక్కువ అప్పులో ఉందంట, చాలా అప్పులో. అంటే సుమారుగా అది ఎన్నో ట్రిలియన్స్ అప్పు ఉందంట తనకి. చూడండి, బయటికి మాత్రం అమెరికా అభివృద్ధి చెందిన దేశం. ఇంకొకటి, ఇప్పుడు అక్కడ ఇక్కడ యుద్ధం ఏది ఆపినా సరే అది నా వల్లే ఆగిపోతుంది, నేనే ఆపేస్తున్నాను, నేను ఇలా చెయ్యెత్తగానే అన్ని దేశాలు ఆగిపోతున్నాయని ట్రంప్ గారు మంచి స్టేట్మెంట్లే ఇచ్చారుగా. నిజమేనా అవన్నీ? అదే అండి, ఇప్పుడు జబర్దస్త్లో ఆయన ఎవరు బిల్డప్ బాబాయ్ అని ఒక షో చేశాడు. సేమ్ ఆ బిల్డప్ బాబాయ్ క్యారెక్టర్ అమెరికా వాడిది. ఎందుకంటే ఒక రిటైర్డ్ ఆర్మీ మేజర్ ఇచ్చిన ఇంటర్వ్యూ కూడా నేను చూశాను. భారతదేశం ఎప్పుడు కూడా రష్యాతో స్నేహస్తంగా వెళ్ళి రష్యా మనకు సపోర్ట్ చేస్తుందని వెళ్తే గుడ్డిగా నమ్మి వెళ్ళిపోవచ్చట, రష్యాతో భుజం మీద చేతి వేసుకుని వెళ్ళిపోవచ్చట. బట్ అమెరికా మనకు సపోర్ట్ చేస్తుందంటే మాత్రం నమ్మకూడదంట. వాడు వెనక చేతిలో కారం కానీ కత్తి కానీ పట్టుకొని ఉంటాడంట, కంట్లో కారమని కొడతాడు, లేదా కత్తో మన పొడి చేస్తాడంట. సో అటువంటిది అమెరికా నేచర్. అంటే వాడు ఎప్పుడు
ప్రపంచ పెద్దనగా ఉండాలి, అభివృద్ధి చెందిన దేశంగా ఉండాలి, నేనే టాప్గా ఉండాలి అంటే ఆ టాప్గా ఉండడానికి వాడు ఎంత కృషి చేశాడో చేస్తున్నాడంటే అది మైండ్ సెట్ చెప్తున్నాను. బ్రిటిష్ వాడు పరిపాలించిన దేశం అంటే ఏం లేదుగా. రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం అంటారు. అంటే ఒకవైపు చీకటి అయితే ఇంకోవైపు వెలుగు ఉంది కాబట్టి అక్కడ పరిపాలించాడు, ఇక్కడ పరిపాలించాడు. ఈవెన్ అమెరికా కూడా మనకన్నా ముందు ఒక 50 ఏళ్ళ ముందు అక్కడ కూడా లీడ్ చేశాడు. ఏకబద్ధ హస్తాల్లోనే ఉండేది కదా. సో వాడు ఎప్పుడైతే స్వాతంత్రం ఇచ్చి వెళ్ళిపోయాడో అమెరికాకి, అమెరికా వాడు ఏం చేశాడు తెలుసా, వాడు రూల్స్ అన్ని మార్చేశాడు. ఎంత మార్చేశాడు, ఇప్పటికే మనం ఆ బ్రిటిష్ వాళ్ళ రూల్స్ ఫాలో అవుతున్నాం. మీకు మనం తెలియకుండా ఆ అడ్మినిస్ట్రేషను, ఈ కలెక్టరు, తహసీల్దార్, ఈ కాన్సెప్ట్ అంతా కూడా అక్కడదే. గవర్నర్ జనరల్ ఇవన్నీ కూడా కొంచెం పేర్లు మారాయేమో. ఎస్, ఎగ్జాక్ట్లీ. అయితే ఇప్పుడు డ్రైవింగ్ కూడా చూడండి, మనకి వెహికల్ రైట్ సైడ్ స్టీరింగ్ ఉంటుంది, లెఫ్ట్ నుంచి వెళ్తాం కదా. బట్ అమెరికాలో చూడండి, లెఫ్ట్ స్టీరింగ్ ఉంటుంది, వాడు రైట్ సైడ్ నుంచి వెళ్తాడు. అంటే వాడు పెట్టింది ఏది కూడా మనం ఉంచకూడదు అని కసి, ఆ కసితో పెరిగాడు కాబట్టి ఈరోజు అమెరికా అభివృద్ధి చెందిన దేశంగా చెప్పుకుంటున్నాం. ఇప్పుడు అమెరికాకి అంత అప్పుడున్నప్పుడు కూడా అమెరికా సిటిజన్ సగటు ఆదాయం ఎంతో తెలుసా అండి, నెలకి 60,000 అంట తక్కువలో. మనది 11,000 అంత ఉంది. ఇంకా అంటే ప్రభుత్వాలు చెప్తున్నా ఇంకా తక్కువ ఉంటే ఉండుండొచ్చు, ఇంకా తక్కువ లేవలని చాలామంది అన్ని రకాల రిసోర్సెస్ నేర్చుకుంటున్నారు. అదే చైనా వాడికి అయితే 15,000 అంట. అమెరికా వాడు 60,000 స్థాయిలో ఉన్నాడుగా సగటు, అంటే అత్యంత పేదవాడి ఆదాయం అక్కడ చెప్పే లెక్కలు. బట్ వాడు ఏదో మొత్తానికి చేశాడుగా, వాడు పెట్టే రూల్స్ ఓకే ఇక్కడ ప్రజాస్వామ్యం మాకొద్దు, ప్రెసిడెంట్ రూల్ టైపు, ఆడ అమెరికా అలా పెట్టుకున్నాడు ప్రతిదీ కూడా. సో అట్లాంటి అమెరికా ప్రపంచ పెద్దన్నగా అవతరించిన తర్వాత ఇప్పుడు యూకే ఏమైపోయింది, ఈ బ్రిటిష్ వాడు. మీరు చెప్తుంటుంటే ఈ పాయింట్ ఒకసారి మనం స్ట్రెస్ చేయాలేమో అనిపించింది. నడవడానికి కూడా, అంటే నడిచే విధానం కూడా అమెరికాకి నచ్చలేదు. నడిచే విధానం ఎక్కడికో వెళ్ళక్కర్లేదు కదా, జస్ట్ నడిచే విధానం. కరెక్ట్. అంటే చెప్తున్నాను, ఇప్పుడు బ్రిటిష్ వాడు అన్ని దేశాలను దోచుకుని వెళ్ళిపోయాడు. ఏం బాగున్నాడమ్మా, ఈ రోజు ఆడికి పరిపాలించడానికి దిక్కు లేదు. ఆఖరికి మన భారతీయుడే మొన్న అయ్యాడు, అంటే పక్కదో 5 ఏళ్ళుగాడు అనుకోండి. ఎవరెవరో వచ్చి పరిపాలిస్తున్నారు వాడికి. ఎందుకు పోటుగాడిలాగా, మేము బ్రిటిష్ ఎలిజబెత్ రాణులు, మేము సామ్రాజ్యం, రాజుల వంశం అన్నారు. ఏమైంది, ప్రపంచాన్ని అందరినీ పరిపాలించామన్నాడు. ఇప్పుడు ప్రపంచ పెద్దనగా ఆడికి ఎప్పుడైనా చెప్తాం మనం బ్రిటిష్ వాడిని, ఇంగ్లాండ్ వాడిని? లేదే. ఎవడు ఇప్పుడు మన దగ్గర కూడా మాట్లాడితే యుఎస్ అని అంటారు కానీ యూకే అని ఎంతమంది అంటున్నారు? ఉద్యోగరీత్యా వెళ్ళాల్సి వస్తే వెళ్తున్నారు, లేకపోతే యూరోపియన్ కంట్రీస్కి వెళ్తున్నారు మళ్ళీ కదా. మళ్ళీ ఇది చాలదన్నట్టు బ్రెగ్జిట్ అయిపోయాడు. బ్రెగ్జిట్ నుంచి బయటకు వచ్చాడు యూకే వాడు. ఈయన ఎవడు పట్టించుకుంటాడు? అట్లా అయిపోయింది చూడండి. మేమే ఫస్ట్ ప్రపంచానికి కల్చర్ని అలవాటు చేసింది మేమే అని బిల్డప్ ఇచ్చాడు. నువ్వు రాకముందే మాకు కట్టు బొట్టు అన్నీ తెలుసురా, ఎవడికి తెలుసు ఆ విషయం? అట్లా చేసేసాడు. మన విద్యా వ్యవస్థను కూడా నాశనం చేశాడు, చాలా చేశాడు. అది పక్కన పెట్టండి. అయితే అలాంటి అమెరికా చాలా అప్పుల్లో ఉంది కాబట్టే ఈ ట్రంప్ గారు రెండోసారి వచ్చినప్పుడు ఏం నినాదం ఎత్తుకున్నాడు, నువ్వు మాట వినవా, నీ మీద ఆంక్షలు, నువ్వు చెప్పిన మాట వినవా, నీ మీద అంటే భారీ బిల్డ్ అనమాట. మేకపోతు గాంభీర్యం అంటారు. అంటే పులితోలు కప్పుకున్న మేకపోతుంది, బయటికి చూస్తే పులి, లోపలంతా మేకపోతు డొల్లే. సో వాడి కింద అప్పుల్ని కవర్ చేసుకోవడానికి వీడి మీద ఆంక్షలు, వాడి మీద పన్నులు, వీడి మీద ట్యాక్సులు విధిస్తున్నాడు. ఇప్పుడు ఇరాను ఇజ్రాయెల్ది కూడా వాడికి ఇజ్రాయెలు కావాలి, ఇరాన్తో ఆయిల్ ఒప్పందాలు ఉన్నాయి అవి కావాలి. దానికి వాడేం చెప్పబోతున్నాడు, మేము మీకు ఇవన్నీ మీరు యుద్ధం సరళిస్తే మీకు ట్యాక్స్లను మినహాయించేస్తాం, మీరు చక్కగా మా దేశం రావచ్చు, వెళ్ళొచ్చు, అన్ని బిజినెస్లు చేసుకోవచ్చు అని బిల్డప్ ఇస్తున్నాడు.